గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. కార్తీక మాసంలో ఊసిరి దీపం ఎందుకు వెలిగిస్తారో తెలుసా? కార్తీక మాసం వచ్చిందంటే చాలు చాలామంది ఊసిరి దీపాలను వెలిగిస్తుంటారు. ముఖ్యంగా శివాలయాలు, వైష్ణవ ఆలయాలు ఊసిరి దీపాలను వెలిగించడం ఒక ఆచారంగా భావిస్తుంటారు. అయితే కార్తీక మాసంలో ఊసిరి దీపాలను వెలిగించడం వల్ల కలిగే లాభాలు ఏంటి? పురాణాలు ఇందుకు సంబంధించి ఎలాంటి ప్రాముఖ్యత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక మాసంలో ఊసిరికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో అని తెలిసిందే. కార్తీక మాసం వచ్చిందంటే చాలు చాలామంది శైవ క్షేత్రాల్లో ఊసిరితో దీపాలను వెలిగిస్తుంటారు. ఇక కార్తీక పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో ఊసిరి వేసుకొని స్నానం చేస్తారనే విషయం తెలిసిందే. అయితే ఊసిరికి ఎంత ప్రాధాన్యత ఎందుకు ఉంటుందనే విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించారా? ఇంతకీ కార్తీక మాసానికి ఊసిరికి మధ్య ఉన్న సంబంధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఊసిరి చెట్టును ఈశ్వర స్వరూపంగా భావిస్తారు. అందుకే ఈ మాసంలో ఊసిరి చెట్టును పూజిస్తారు. ముఖ్యంగా ఊసిరి చెట్టు కింద దీపాలను వెలిగిస్తుంటారు. ఇలా చేయడం వల్ల కష్టాలన్నీ దూరమై మంచి జరుగుతుందని విశ్వసిస్తుంటారు. వ్యాస మహర్షి రచించిన శివ మహాపురాణంలో ఈ విషయాలను వెల్లడించారు. ఇక ఊసిరికాయ అంటే లక్ష్మీదేవికి కూడా ప్రతిరూపమని భావిస్తుంటారు. అందుకే కార్తీక మాసంలో ఊసిరి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు. ఇక కార్తీక పౌర్ణమి రోజున ఊసిరి దీపాలు వెలిగించడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అలాగే కార్తీక పౌర్ణమి రోజున ఊసిరి దీపాన్ని వెలిగిస్తే నవగ్రహాల దోషాలు తొలగిపోతాయని చెబుతుంటారు. కార్తీక మాసంలో ఊసిరి దీపాన్ని వెలిగించే సమయంలో కొన్ని నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు. శివాలయంలో లేదా విష్ణు ఆలయం ప్రాంగణంలో నీటిలో శుభ్రం చేసి వరిపిండిలో ముగ్గు పెట్టాలి. ముగ్గును పసుపు కుంకుమలతో పూలతో అలంకరించాలి. తర్వాత ఊసిరికాయను తీసుకొని పై భాగంలో రౌండ్గా కట్ చేయాలి. ఆ తర్వాత అందులో నెయ్యి నింపాలి. ఆ తర్వాత తామర కాడలతో తయారైన ఒత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి. దీపాన్ని పసుపు కుంకుమలతో అక్షింతలతో అలంకరించాలి. ఇక ఈ ఊసిరి దీపాన్ని వెలిగించే సమయంలో ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుందని విశ్వసిస్తారు. కార్తీక మాసానికి ఊసిరి చెట్టుకు ఊసిరికాయ అవినాభావ సంబంధం ఉంది. అసలు కార్తీకానికి ఊసిరికకు ఇంత దగ్గర సంబంధం ఉండడానికి కారణం ఏమిటి? కార్తీక మాసంలో వ్యాస మహర్షి రచించిన శ్రీ మహాపురాణం ప్రకారం ఊసిరి చెట్టు సాక్షాత్ ఈశ్వర స్వరూపంగా భావిస్తారు. అందుకే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి, సోమవారం, పౌర్ణమి తిథుల్లో ఊసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు ఊసిరికాయలలో దీపాన్ని వెలిగిస్తే సకల శుభాలు చేకూరుతాయని తెలుస్తోంది. ఊసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రతీకరం. అందుకే కార్తీక మాసంలో ఊసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవితో పాటు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా లభిస్తుందని విశ్వాసం. అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయని శాస్త్రవచనం. సాధారణంగా కార్తీక మాసంలో సోమవారం, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో, కార్తీక పౌర్ణమి వంటి విశేష తిథుల్లో ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తారో నవగ్రహ దోషాలు తొలగిపోతాయని శాస్త్రవచనం. కార్తీక మాసంలో ఉసిరికాయ దీపం వెలిగించడం వెనుక ఒక పౌరాణిక గాథ ఉంది. పద్మ పురాణం ప్రకారం పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో కార్తీక మాసం వచ్చింది. అరణ్యంలో దీపం వెలిగించడానికి శివాలయం లేకపోయేసరికి ఏం చేయాలో అని ఆలోచిస్తున్న ద్రౌపదితో శ్రీకృష్ణుడు ఇలా అనడం, కొన్ని గ్రహదోషాల కారణంగా మీరు అరణ్యవాసంలో అష్ట కష్టాలు పడుతున్నారు. ఆ దోషాలు తొలగిపోవాలంటే అడవిలోని ఊసిరి చెట్టు కింద ఊసిరికాయల్లో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేస్తే సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పగా ద్రౌపది ఊసిరి కాయలతో ఆవు నెయ్యి పోసి తెల్ల జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేసిందంట. అంతటి అదే ఊసిరికాయ చెట్టు కింద భోజనం చేసిన ధర్మరాజు కురుక్షేత్ర యుద్ధానికి సముఖత వ్యక్తం చేశాడంట. ఈ విధంగా ఊసిరికి దీపం వెలిగించాలి. తర్వాత పాండవులు యుద్ధంలో విజయం సాధించి రాజ్యాన్ని తిరిగి పొందారని పురాణాల ద్వారా తెలుస్తుంది. సమస్త దోష పరిహారం, సకల శుభకరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విశ్వతేజ.